హాయ్ క్యూడీస్, వెల్కమ్ టు కేఎఫ్వి జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోలో చూశారు కదండి, మా పిల్లలు వచ్చారని ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి, ఎందుకంటే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో ఆ ప్రిపరేషన్ వల్ల నేను వీడియోస్ అనేది కొంచెం లేట్ అయినాయి. సో పిల్లలు వచ్చిన తర్వాత మేమైతే ఒక చోటకైతే వెళ్తున్నామండి, ఎక్కడని కాదు. సో తిరుపతిలో మనకి మంచి ఫేమస్ అయిన జూ అయితే ఉంది కదా. సో ఆ జూకి అయితే పిల్లల్ని తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఎలా రియాక్షన్ అయ్యారో, ఎంత హ్యాపీగా మేమైతే డే స్పెండ్ చేసామనేది ఇది ఒక చిన్న పార్ట్స్ లాగా వస్తుంది. సో మీరందరూ నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తారని అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కామెంట్స్ పెడతారని ఆశపడుతున్నాను. అండ్ ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మేము ఒక్కలమే కాదు, మా పక్కనున్న అక్క వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారనమాట. సో ఇప్పుడైతే మేము జూకి రీచ్ అయిపోయాము. ఇంకా వచ్చే వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో మేము వెళ్ళేసరికి టైం అయితే ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది, ఎందుకంటే 9కి ఓపెన్. సో తొందరగా వెళ్ళామంటే ఎండ టైం కదా, 12 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి అయితే మేము 9 కల్లా స్టార్ట్ అయిపోయామండి టిఫిన్ చేసేసుకొని. అండ్ ఇక్కడ మా మేనల్లుడు, సో మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి, ఎంతకంటే ఎంతగా. అండ్ ఇప్పుడైతే టికెట్స్ తీసుకుని లోపలికి ఎంట్రీ అవ్వడమే. సో ఎంట్రీ అయిన తర్వాత మనకి అక్కడ చాలా ఉంటాయి అనమాట, అంటే కారు, అంటే కరెంటు కారు, తర్వాత బైక్స్, సైకిల్ అవి ఉంటాయి. సో పిల్లలు అయితే సైకిల్ అంటున్నారు, కొంతమంది స్కూటీ అంటున్నారు, కొంతమంది అయితే ఇలా వెహికల్ వెళ్దాము అంటున్నారు. సో ఎందుకు ఎండ టైంలో సైకిల్, బైక్ అంటే కష్టము, బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది. సో ఏది వద్దు, సేఫ్గా కార్లో వెళ్దాము, ఎందుకంటే అది అన్లిమిటెడ్ టైం అనమాట. సో మనకి ఇష్టం వచ్చిన ప్లేస్ దగ్గర ఆపుతారు, మనం చక్కగా దిగేసి ఆ ఏరియా అంతా చూసుకొని నెక్స్ట్ వెళ్ళడమే అనమాట. సో అలా ఇప్పుడైతే మేమందరం అది వెహికలే తీసుకున్నాము. చక్కగా మా అందరికి ఒక వెహికల్ అయితే సరిపోయిందండి. ఇక్కడైతే ట్యాగ్ వేసేసారు, ఆ ట్యాగ్ ఉన్నంతసేపు అన్లిమిటెడ్ ఆ వెహికల్లో మనం ఎక్కడికైనా తిరగచ్చు అనమాట. వన్స్ ఆ ట్యాగ్ పోయింది అంటే ఇంకా మనకు అక్కడ లేదు. సో ఇప్పుడైతే చిన్న పక్షుల దగ్గరికి, వాటి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు, అండ్ పికాక్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. సో మేము ఫస్ట్ అయితే పక్షుల దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పికాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో మేము వెళ్ళిన తర్వాత అండి, ఆ పికాక్ ఏమైందంటే జస్ట్ 2 minutes అలా చూసి చక్కగా మంచిగా విప్పుకుందండి అసలు పికాక్. మాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే అక్కడే ఫుల్ సాటిస్ఫై అయిపోయామన్నమాట. అంటే మనం ఎదురుకుండా ఉన్నప్పుడు అది నెమలి ఇప్పుకుని నాట్యం ఆడడం అంటే నిజంగా అది లక్ ఉండాలండి. ప్రతిసారి అదేమి ఇప్పుకోదు కదా, ఇప్పుకోవాలని రూల్ కూడా లేదు. సో అది ఇప్పుకుని అలా నాట్యం ఆడుతుంటే ఎంత హ్యాపీగా, ఎంత సాటిస్ఫై అయ్యామంటే ఫుల్ సాటిస్ఫై అయ్యామన్నమాట. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చిన్న చిన్నవి కనబడుతూ ఉంటాయి కదా ఎనిమల్స్, సో అవి అయితే చూస్తూ ఉన్నారనమాట పిల్లలు. ఆ తర్వాత ఇంకా వెహికల్ చిన్న డిస్టెన్స్కి వెహికల్ ఎక్కడం ఎందుకులే అని చెప్పేసి అలా కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా సరదా అనిపించిందండి, చాలా చాలా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. సో మేము వెళ్ళింది అయితే బెస్ట్ టైం అని మేము అనుకుంటున్నాము. సో మేము వెళ్ళిన టైం ఏంటంటే మార్నింగ్ 9:30 నుంచి 12 లోపు మేము మొత్తం ఫినిష్ చేసుకుని వచ్చేయాలనుకున్నాము. అండ్ ఇంకో టైం ఏంటంటే 1 నుంచి 3:30 వరకు, 4 వరకు లాస్ట్ అనమాట. 4కి క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా ఆఫ్టర్నూన్ అంటే మంచి ఎండ్ ఉంటుంది, ఎందుకు అని చెప్పేసి ఇంకా మేమైతే మార్నింగ్ షిఫ్ట్ వేసుకున్నాం అనమాట. 9:30 నుంచి 12 వరకు సూపర్గా అయితే ఆ టైం బాగా సెట్ అయిందండి మాకు. అంత ఎండ అనిపించలేదు, అండ్ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, మాకు అంత అలసట కూడా రావలేదన్నమాట. ఇంక వచ్చే టైంకి అయితే ఫుల్ ఎండ. అరే బాబు, మేమైతే మంచి టైంలో వచ్చాం మనం అందరము అని చెప్పేసి అనిపించేది. చూడండి ఎంత చక్కగా విప్పుకుందో నెమలి అయితే, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో. బట్ అది షెల్టర్ ఉంది కదా, సో దానివల్ల మనకు క్లియర్గా కనిపించలేదు, కానీ చూస్తుంటే చాలా క్లియర్గా అనిపించింది. వీడియోలో చాలా క్లియర్గా అయితే రాలేదు. అండ్ దాని క్లియర్ కోసం నేనైతే ఎక్కడంటే అక్కడ తిరిగేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, అసలే ఫుల్ సాటిస్ఫై అయిపోయామంటే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఫుల్గా పరిగెత్తుకుంటూ వచ్చేసారు, నెమలి ఇప్పుకుంది అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా చాలాసేపు అది ఒక 10 minutes దాకా అది ఇప్పుకునే ఉంది. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
సో హాలిడేస్లో ఈ ట్రిప్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. అండ్ ఇక్కడైతే ఇంకా వేరే వేరే నెమలిళ్ళు కూడా ఉన్నాయి, చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. మా బుడ్డమ్మ అయితే వాళ్ళ అన్నయ్యని వదలలేదు, వాళ్ళ బావని వదలలేదు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి మేము ఈ వెహికల్ అయితే ఎక్కామన్నమాట. బుడ్డమ్మ అయితే బ్యాక్ సైడే కూర్చుంటాను ఏడ్చింది, ఫ్రంట్ సైడ్ అస్సలు కూర్చోనంది. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే, వాళ్ళ డే కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండని అని చెప్పేసి మేము అలా వదిలేసాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇది లయన్కి అయితే వెళ్తున్నాము, నెక్స్ట్ పార్ట్లో పెడతాను, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్.